అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణమైన కాని కొంచెం కంగారు పెట్టే సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే మోకాలు పట్టేయడం. ఎప్పుడైనా అనిపించిందా? ఉన్నట్టుండి మోకాలు స్టక్ అయిపోయినట్టు. కాలుని వంచాలన్నా చాపాలన్నా సాధ్యంగాదు. ఆ ఫీలింగ్ చాలా ఇబ్బందిగా నొప్పిగా ఉంటుంది కదా. అయితే మంచి విషయమేంటంటే ఈ సమస్య ఎందుకొస్తోందో అర్థం చేసుకుంటే చాలు, దాన్ని పరిష్కరించడంలో మనం మొదటి అడుగు వేసినట్టే. సరే, ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయమేంటో చూసేద్దాం. సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మోకాలు లాక్ అవ్వడం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇందులో ఎన్ని రకాలున్నాయి, వాటి కారణాలేంటి, ఫైనల్గా దీనికి ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ సెక్షన్ మోకాలు లాక్ అవ్వడం అంటాం కదా. అసలు దాని అర్థమేంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? చాలా సింపుల్గా చెప్పాలంటే మోకాలిని ఫ్రీగా కదపలేకపోవడమన్నమాట. కానీ అసలు పాయింట్ అది కాదు. ఎందుకలా పట్టేస్తుంది? ఆ కారణం తెలుసుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడే అసలు విషయానికి వస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మోకాలు పట్టేయడం అనేది అన్నిసార్లు ఒకేలా ఉండదు. ఇందులో మేజర్గా 2 రకాలున్నాయి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా గమనించండి. ఒకటి ట్రూ లాక్, అంటే తలుపు మధ్యలో రాయి ఇరుక్కుంటే ఎలా కదలకుండా ఆగిపోతుందో అచ్చం అలాగే కీలు లోపల ఏదో ఒకటి అడ్డుపడి దాన్ని జామ్ చేసేస్తుంది. రెండోది సూడోలాక్. ఇక్కడ కీలులో ఏదీ అడ్డుపడదు, కాని నొప్పి ఎంత భరించలేనంతగా ఉంటుందంటే ఆ నొప్పి నుంచి కీలును కాపాడుకోవడానికి మన కండరాలే దాన్ని బిగపట్టేస్తాయి. అదనమాట సంగతి. ఓకే, ఇప్పుడు ఆ మొదటి దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ట్రూ లాక్ లేదా మెకానికల్ లాక్ అసలు ఎందుకొస్తుంది, దాని కారణాలేంటో చూద్దాం. ట్రూ లాక్ అనగానే మనకు అర్థం కావాల్సిందేంటంటే, జాయింట్ లోపల ఏదో ఒకటి ఇరుక్కుపోయింది. అది మెనస్కస్ టియర్ కావచ్చు, అంటే లోపల ఉండే కుషన్ లాంటిది చిరగడం, లేదంటే ఎముక లేదా కార్టిలేజ్ ముక్కలు విరిగి లోపల తిరుగుతూ ఉండొచ్చు, లేదా లిగమెంట్లు తెగిపోయినా కూడా ఇలా జరగచ్చు. ఇందులో కూడా చాలా సాధారణంగా కనిపించేది బకెట్ హ్యాండిల్ టియర్. అంటే మన మోకాలిలో షాక్ అబ్జార్బర్ లాంటి మెనిస్కస్ ఉంటుంది కదా, అది చిరిగినప్పుడు ఆ చిరిగిన ముక్క అచ్చం బకెట్ హ్యాండిల్ లాగా మడతపడి కీళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. అంతే, మోకాలు అక్కడికక్కడే జామ్ అయిపోతుంది. సరే, అది మెకానికల్ ప్రాబ్లం. ఇప్పుడు రెండో రకం చూద్దాం, నొప్పి వల్ల వచ్చే సూడో లాక్. మరి దీని వెనకున్న కారణాలేంటి? ఇక్కడ చూడండి, కీలు లోపల ఏమీ అడ్డుపడట్లేదు, కానీ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి కావచ్చు, లేదా మోకాలి చిప్ప పక్కకి జరగటం, వాపు రావటం, ఇలాంటి కారణాల వల్ల నొప్పి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ నొప్పిని తట్టుకోలేక మన బాడీయే ఒక రక్షణ చర్యగా చుట్టూ ఉన్న కండరాలను టైట్ చేసేస్తుంది. దాంతో మోకాలు లాక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్లలో ఆర్థరైటిస్ సమస్య చాలా కామన్ కదా. ఈ ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపు, అరుగుదల, నొప్పి ఇవన్నీ కలిసి మోకాలని పట్టేసేలా చేస్తాయి. ఇది సూడోలాక్కి ఒక మేజర్ కారణం అన్నమాట. ఓకే, కారణాలు చూశాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చెయ్యాలి? అయితే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది సమస్యకు కారణమేంటో తెలుసుకుని దాన్ని బట్టే ఉంటుంది. మొదటగా ఇంట్లో చేసుకోగలిగే ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఈ RICE పద్ధతి. నొప్పి, వాపు ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా సూడోలాక్ లాంటి కండిషన్స్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే రెస్ట్ తీసుకోవడం, ఐస్ పెట్టడం, కంప్రెషన్ బ్యాండేజ్ కట్టడం, కాలుని ఎత్తులో పెట్టుకోవడం. సింపుల్. అయితే ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. లాంగ్ టర్మ్లో ఈ ప్రాబ్లం మళ్లీ రాకుండా ఉండాలంటే మాత్రం ఫిజికల్ థెరపీ చాలా అవసరం. మోకాలు చుట్టూ ఉన్న కండరాలను బలంగా చేస్తేనే కీలుకు సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. సరే, ఇంట్లో ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఎప్పుడు ఇది సీరియస్ అని గుర్తించాలి, ఎప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. అవేంటంటే మోకాలు పూర్తిగా స్టక్ అయిపోయి అసలు కదలకపోవడం, కాలు మీద కొంచెం కూడా బరువు వెయ్యలేకపోవడం, భరించలేనంత నొప్పి, విపరీతమైన వాపు ఉండటం, లేదా మోకాలు చూడ్డానికి ఆకారంలో తేడాగా కనిపించడం. ఇవి కనిపిస్తే అది ఖచ్చితంగా మెడికల్ ఎమర్జెన్సీ. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, మోకాలు ఎందుకు లాక్ అయ్యింది, దానికి కారణం మెకానికల్ అడ్డంకా లేక నొప్పి వల్ల వచ్చిన ప్రతిచర్యనా? ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటేనే సరైన ట్రీట్మెంట్ వైపు మొదటి అడుగు వేసినట్టు.
అందుకే మన శరీరం, ముఖ్యంగా మన మోకాలు ఇచ్చే సంకేతాలను కాస్త శ్రద్ధించండి. అది మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తోందో అర్థం చేసుకోండి. అది మన కీళ్ల ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుతుంది.